నా పేరు ధన్విక్ తడవర్తి. మీరు చూస్తున్నారు ధన్వేస్ బ్లాగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాడు మీ ధన్విక్. ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఆగండి, మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కదా. అదేంటంటే తోలేము నలుపు తింటే పులుపు. దీనికన్నా మీకు ఆన్సర్ తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇప్పుడే మన వీడియోని లైక్ కొట్టి మన కామెంట్ సెక్షన్లో అదేంటో రాసేయండి. ఒకవేళ తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేంటో తెలుసుకోండి. ఇంకా మన కథలోకి వెళ్తే ఈరోజు మనం చెప్పుకోపోయే ఇంట్రెస్టింగ్ అయిపోయిందో తెలుసా? అదేంటంటే మంత్రదండం. అనగనగా ఒక ఊరిని ఒక విక్రముడు అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి చాలా సోమరిపోతుతనం ఉంది. ఎప్పుడూ లేజీగానే ఉండేవాడు. తను అసలు ఏ యాక్టివిటీ చేసేవాడు కాదు, జస్ట్ చదరంగా మారుతూ ఉండేవాడు. అయితే ఇలాగేలా కొనసాగుతూ ఉంది. రాజు ఊర్లో జరిగే ఏ పని గురించి పట్టించుకోవట్లేదు. అసలు ఏమవుతుందో, ఊర్లో ఏమవుతుందో అని చెప్పి అసలు తెలుసుకోవట్లేదు. అయితే రాజు అలాగే ఉన్నారని చెప్పి ఆ ఊర్లో ఉండే ప్రజలు కూడా చాలా సోమరిపోతి వాళ్ళగా తయారయ్యారు. అసలు పంటలు మొత్తం ఎండిపోయాయి. అసలు తినడానికి ఆహారం అంటూ లేదు. ఎందుకంటే అందరూ చాలా బద్ధకస్తులుగా తయారయ్యారు కాబట్టి. అయితే ఒకరోజు ఆ విక్రముడు రాజా, అయ్యా ఏం చేయాలి, ఊరు మొత్తం ఇప్పుడు అలాగే ఉంది, ఏం చేయాలి అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు అతను అడవిలోకి వెళ్ళి కొన్ని రోజుల దాకా తీవ్ర జ్ఞానంలో ఉన్నాడు. అయితే ఇంకా అలా ఉండేసరికి దేవుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకోనాయనా అన్నారు. అంటే అప్పుడు విక్రముడు రాజా ఏమన్నాడంటే, స్వామి నాకు ఎలాంటి కోరికలు లేవు, నాకున్నది ఒకటే ఒక కోరిక. నా ఊర్లో ఉండేవాళ్ళు చాలా తిండి కోసం చాలా తిప్పలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలు పోవడానికి నాకు ఒక మంత్రదండం ఇవి స్వామి అని విక్రముడు ఆ రాజా అడిగేసరికి దేవుడు మంత్రదండం ఇచ్చేసరికి విక్రముడు రాజా చాలా సంతోషంతో ఉత్సాహంతో వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ సైనికుల చేత ఊళ్ళో ప్రచారం చేయించారు. ఏమనంటే, వినండి, రాజుగారు మీకేం కష్టాలన్నా తీరుస్తారు అని చెప్పి ఊరు మొత్తం ప్రచారం చేయించారు. ఊరు మొత్తం రాజావారి కోట దగ్గరకు వచ్చారు. అక్కడ అందరూ వరుస క్రమంలో నిల్చున్నారు. అయితే ఈ రాజు ఏం చేశారంటే భటుల్ని ఇద్దరిని పంపించి ఇంకా ఊళ్ళో రాని వాళ్ళకి ఎవరైనా ఉన్నారా అని చెప్పి చెక్ చేసి రమ్మని చెప్పి ఇద్దరు భటుల్ని పంపించారు. ఒకతను కట్టెలు కొట్టుకుంటూ కనిపించాడు. అప్పుడు భటులు అన్నారు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? రాజుగారికి దేవుడు మంత్రదండం ఇచ్చారు, ఇంకా నీ కష్టాలన్నీ సాల్వ్ అయిపోతుందా, రాజుగారి గారి దగ్గరికి రా అని చెప్పి అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అందరూ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు తమ ఇంటికి. ఇప్పుడు ఈ ఒక్కతనే మిగిలారు. అయితే రాజుగారు ఇతన్ని అడిగారు. ఏమడిగారంటే, నాకు మంత్రదండం దొరికింది, నేను కష్టాలన్నీ తీరుస్తాను, మరి నువ్వెందుకు ఇంకా కట్టెలు కొట్టుకుంటూ కూర్చోవడం అని రాజుగారు అడిగేసరికి అతను ఇలా అన్నాడు, ఓ మహారాజా, నాకు ఎదరవాళ్ళు ఇస్తేనే నాకు హ్యాపీగా ఉండదు, నాకు ఎదరవాళ్ళు ఏదైనా ఇస్తే నాకు హ్యాపీగా ఉండదు. నేను కష్టపడి అదేంటో ఆ కష్టంతో నేను వచ్చింది తింటాను. నేను ఈ కట్టెలతో తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుని వచ్చిన సంపాదనతో నాకు నచ్చింది కొనుక్కొని తింటాను. దీంట్లో నాకు కష్టం ఉంది, దీంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు ఎవరో ఇచ్చిన దాంట్లో అంత హ్యాపీ ఉండదు మహారాజా అని అనేసరికి రాజు కూడా తను చేసిన తప్పుని సరిదిద్దుకుని మంత్రదండాన్ని గాల్లోకి విసిరేశాడు. అప్పుడు ఆ మంత్రదండం మాయమైపోయింది. ఆ తర్వాత రాజు చాలా మంచిగా ఆ ఊరిని మొత్తం పరిపాలిస్తున్నాడు.
ఇంతకు ముందులాగా సోమరిపోతుతనంలాగా ఉండకుండా చాలా మంచిగా ఉన్నాడు. ఈ స్టోరీలో ఏంటో తెలుసా? అదేంటంటే మనం ఎప్పుడు కష్టపడితేనే మనకు అసలైన ఫలితం వస్తుంది. మనం ఎప్పుడైతే కష్టపడతామో మనం కొన్నదాన్ని కానీ మనం కొనుక్కున్న దాన్ని కానీ దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది. అది అన్నమేనా అవ్వని, ఏ తింగేనా అవ్వని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండాలి మా ఛానల్ ధనుష్ బ్లాగ్ మరియు telugustories.net. ఆగండి, ఫస్ట్లో చెప్పిన పడుకోలు గుర్తుంది కదా, దానికైతే మన వీడియోని లైక్ చేసి కామెంట్ రాయడం అయితే మర్చిపోకండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై telugustories.net. సైనింగ్ ఆఫ్ యువర్ ధన్విక్.